నెత్తురోడుతున్న గాజాను చూసి ప్రస్తుతం చలించని వారు ఉండరు కావచ్చు. ఆహారం, నీరు, విద్య, ఉపాధి లాంటి అంశాలెన్నింటికో గాజా కొన్నేళ్ల నుంచి దూరంగా ఉంది. అలాంటి గాజాలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. భీకర దాడులతో రాజ్యమేలుతున్న ఆయుధాలు ఇప్పట్లో శాంతించేలా లేవు. అయితే గాజాకు ఈ దుస్థితి పట్టడానికి కారణం హమాస్ తీవ్రవాదులేనని అనడం సరైనదేనా అంటే అక్కడి ప్రజల నుంచి దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఒకప్పుడు గాజా ఎలా ఉండేది? ఆర్థికంగా ఎదగకపోవడానికి గల కారణాలేంటి? ఇజ్రాయెల్ దానిని పూర్తిగా ఏకాకి చేసిందా? ఇలాంటి ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు గాజాను చూస్తే కలుగుతాయి. మరి గాజా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారి ఈ ప్రస్తుత దుస్థితికి కారణమెవరు? ఇప్పుడు చూద్దాం. ఎక్కడ చూసినా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఈ నగరం గాజా మధ్యధరా సముద్రం ఆనుకుని ఇజ్రాయెల్, ఈజిప్టుల సరిహద్దుల్లో 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో దాదాపు 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన చిన్న ప్రాంతం గాజా. పాలస్తీనా ప్రజలు ఎక్కువగా ఉండే 2 ప్రాంతాల్లో ఇదొకటి కాగా మరొకటి వెస్ట్ బ్యాంక్. ఇంత చిన్న చోట దాదాపు 23 లక్షల మంది నివసిస్తారు. అంటే ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి అన్నమాట. గాజాలో ఒక మూల నుంచి మరో మూలకు ప్రయాణించటానికి పట్టే సమయం గంటసేపే. ఇంత స్వల్ప భూభాగంలోనే బడులు, కాలేజీలు, విశ్వవిద్యాలయం, ఆస్పత్రులు, దుకాణాలతో పాటు తదితర మౌలిక సదుపాయాలు ఉన్నాయి. భారీ జనాభా ఉండడంతో పాలన పరంగా 5 భాగాలుగా అంటే ఉత్తర గాజా, గాజా సిటీ, డెయిర్ ఎల్ బలాహ్, ఖాన్ యూనిస్, రఫాగా విభజించారు. ఉత్తరం, తూర్పు వైపు ఇజ్రాయెల్, దక్షిణాన ఈజిప్టు సరిహద్దులు, పశ్చిమాన మధ్యధరా సముద్రం. జెరూసలేం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. గాజా ప్రస్తుత దుస్థితికి కారణం ఈనాటిది కాదు. దీని వెనకాల ఏళ్ల చరిత్ర ఉంది. గాజా 1917 వరకు ఒట్టోమన్ సామ్రాజ్యం నియంత్రణలో ఉండేది. తర్వాత 1922 నుంచి దాదాపు 3 దశాబ్దాల పాటు పాలస్తీనా బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లింది. ఆ సమయంలోనే ప్రపంచంలో అక్కడక్కడా నివసిస్తున్న యూదులు పాలస్తీనాకు వలస వచ్చారు. అయితే అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఓడిపోవడంతో పాలస్తీనా విభజనని బ్రిటన్ ఐక్యరాజ్య సమితికి అప్పగించింది. 1948లో ఐరాస 2 రాష్ట్రాల ప్రణాళికను ప్రతిపాదించింది. దీనిని అరబ్ దేశాల నాయకులు కొంతమంది వ్యతిరేకించారు. కానీ అప్పటికే ఇజ్రాయెల్ ఏర్పాటును ఆ దేశం ప్రకటించింది. అదే మే 1948లో ఇజ్రాయెల్తో దాని చుట్టూ ఉన్న 5 అరబ్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచి జెరూసలేంతో సహా దాని భూభాగాన్ని మరింతగా విస్తరించింది. ఈ సందర్భంగా 10,000 మంది పాలస్తీనియన్లు గాజాకు పారిపోయారు. శరణార్థులు రావడంతో గాజా జనాభా 3 రెట్లు పెరిగి దాదాపు ఆ సమయంలోనే 2 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో ఈజిప్టు ఆర్మీ 40 కిలోమీటర్ల మేర గాజా స్ట్రిప్ను ఆక్రమించారు. సైనిక గవర్నర్ ఆధ్వర్యంలో గాజా స్ట్రిప్ను ఈజిప్టు 2 దశాబ్దాల పాటు పాలించింది. ఆ కాలంలో పాలస్తీనియన్లు ఈజిప్టులో పనిచేయడానికి, విద్యను అభ్యసించటానికి స్వేచ్ఛగా వెళ్లి వచ్చేవారు. కానీ పాలస్తీనా స్వాతంత్ర సమరయోధులు అని పిలిచే ఫిదాయిన్ అనే గ్రూప్ ఇజ్రాయెల్పై పదే పదే సైనిక దాడులు చేసింది. 1967 అరబ్ల యుద్ధంలో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకుంది. దీంతో చాలా మంది గాజా పౌరులు ఇజ్రాయేలీల కింద పనిచేయాల్సి వచ్చేది. ఒకప్పుడు తమకు చెందిన భూమి ఇప్పుడు ఇజ్రాయేలీల ఆధీనంలో ఉండటం చాలా మంది పాలస్తీనియన్లను బాధించింది. అందుకే నేటికి దీనిని చాలా మంది మానవ హక్కుల కార్యకర్తలు ఆక్రమణగానే చూస్తుంటారు. ఇదే పాలస్తీనీయుల ఆగ్రహానికి మూలంగా నిలిచిందని వారు చెబుతుంటారు. ఇలాంటి సందర్భంలో 1987లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు చెందిన ఒక ట్రక్ ఓ కారుపైకి దూసుకెళ్లిన ఘటనలో 4 పాలస్తీనియన్ కార్మికులు మరణించారు. దీంతో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. సమ్మెలు, రాళ్లు రువ్వుతూ ప్రదర్శనలు జరిగాయి. ఇదే అదనుగా ఈజిప్టులోని సున్నీ ఇస్లామిస్టు సంస్థ గాజాలో హమాస్ అనే మిలిటెంట్ గ్రూపును సృష్టించింది. హమాస్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నాయకుడు యాసర్ అరాఫత్ ఒక బలీయమైన శక్తిగా ఎదిగి ఇజ్రాయెల్ను నాశనం చేయటమే లక్ష్యంగా పనిచేశాడు. 1933లో ఇజ్రాయెల్, పిఎల్ఓ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. కానీ 2000 సంవత్సరంలో గాజాలో హమాస్ ఆత్మాహుతి బాంబు దాడులు, కాల్పులతో విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్ గాజాను చూసే దృష్టికోణం మారింది. దీనికి కారణమైన ఫిషింగ్ పరిశ్రమను రాత్రి వేళల్లో మూసివేసింది. కానీ ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యం.
కానీ హమాస్ మిలిటెంట్లు ఫిషింగ్ బోట్ల ద్వారా ఉగ్రవాద దాడులకు అవసరమైన ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్నారని ఇజ్రాయెల్ వాదన. అలా శాంతి ఒప్పందంలో భాగంగా ఆగస్టు 2005 నాటికి ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా విడిచిపెట్టింది. సరిహద్దుల్లో బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి, స్మగ్లర్లను అడ్డుకోవడానికి ముళ్ల కంచెలతో కూడిన ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అయినా ఈజిప్టుకు భూగర్భ సొరంగాల్ని నిర్మించి వాటి ద్వారా వీరు వారి కార్యకలాపాలను నిర్వహించేవారు. 2006లో గాజా పార్లమెంటరీ ఎన్నికలను హమాస్ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హమాస్ ఒక్క ఎన్నికలను కూడా నిర్వహించలేదు. దీంతో పాటు గాజాను ఇజ్రాయెల్ 15 ఏళ్లకు పైగా దిగ్బంధించింది. ఐరాస కూడా చాలాసార్లు ఈ దీర్ఘకాల ఆంక్షలు తొలగించాలని కోరింది. కానీ హమాస్ చేస్తున్న కుట్రలని అరికట్టాలంటే గాజా చుట్టూ నియంత్రణ అవసరమని వాదించింది. ఈజిప్టు కూడా గాజా సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు విధించింది. అలాగే వారి జాతీయ భద్రతకు ప్రమాదంగా ఉన్న 2 ప్రాంతాలను కలిపే సొరంగాలను కూడా ధ్వంసం చేసింది. ఇక అప్పటి నుంచి తీవ్రమైన ఆర్థిక సమస్యలను గాజా ఎదుర్కొంటోంది. గాజా స్ట్రిప్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఈజిప్ట్, ఇజ్రాయెల్పై ఆధారపడి ఉంది. కానీ కొన్నేళ్ల నుంచి కఠినమైన దిగ్బంధనంతో వాణిజ్యంపై తీవ్రంగా దెబ్బపడింది. 2022 తలసరి ఆదాయం ప్రకారం $3,789 అంచనా. అలాగే ఐరాస లెక్కల ప్రకారం జనాభాలో 80% మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. గాజా ప్రజల ప్రధాన వ్యాపారాలు వస్త్రాలు, సబ్బులు, ఆలివ్, సిట్రస్, కూరగాయలు, పాల ఉత్పత్తులు లాంటివి ఉన్నాయి. కానీ హమాస్ వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్తో వీరి వ్యాపారం మందగించింది. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. నిరుద్యోగం తాండవిస్తోంది. అటు హమాస్ మిలిటెంట్లు నిరుద్యోగులైన పౌరులకు శిక్షణనిస్తూ వారిని దాడుల్లో వినియోగించుకునేవారు. అయినా దీర్ఘకాలిక అవసరాలకు, అభివృద్ధి కోసం ఇప్పటికీ దాతలపై ఆధారపడటం వీరి ప్రధాన మార్గం. 75% ప్రజలు రోజువారీ ఆహారం కోసం, అంతర్జాతీయ సాయం కోసం ఎదురుచూస్తుంటారు. గాజాకు మంచినీరు, విద్యుత్, ఆహారం ఏది కావాలన్నా ఇజ్రాయెల్పై ఆధారపడాల్సిందే. మరీ ముఖ్యంగా ఇక్కడ నడిచే విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఐరాసతో పాటు దాని ప్రధాన విభాగాలు అందించే సాయంతోనే నడుస్తున్నాయి. హమాస్ మిలిటెంట్ సంస్థకు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. అది ఏ స్థాయిలో అంటే స్థానిక పాలనకు వారినే ఎన్నుకునేంతగా. కానీ ఎక్కువ మంది పాలస్తీనియన్లు నివసించే వెస్ట్ బ్యాంక్లో వీరికి మద్దతు తక్కువ. ఇక్కడ వీరిని వ్యతిరేకించేవారు కూడా ఎక్కువగా ఉన్నారు. వెస్ట్ బ్యాంకు పరంగా హమాస్ మిలిటెంట్లు కూడా ఎప్పటి నుంచో నిరాశతో ఉన్నారు. మేం చేస్తున్న పోరాటం మీకోసమే అన్నట్టుగా హమాస్ మిలిటెంట్లు వారి చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా ఇక్కడ వీరు మద్దతు పొందటంలో కీలకంగా మారుతుంది. అందుకే వీరంతా మాకు శాంతియుతమైన ప్రభుత్వం కావాలని కోరుతున్నారు.